వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఇక్కడ ఒక టైటిల్ పెట్టాను నేను అనాలిసిస్కి. ఏంటంటే, ఇక్కడ అటు అమిత్ షాతో ఇటు చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ పదే పదే ఎందుకు భేటీ అవుతా ఉన్నారు, ఈ భేటీ వెనుక అసలు కారణం ఇదేనా అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఎస్, ఈరోజు పవన్ కళ్యాణ్ పదే పదే మనం చూస్తే ఇటీవలే ఢిల్లీ వెళ్ళారు ఆయన. అటు అమిత్ షాతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. చాలాసేపు అమిత్ షాతోని ఆయన చర్చలు జరపడం జరిగింది. అమిత్ షా దగ్గర నుంచి కలిసి ఆయన వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడుతో వితిన్ 2 డేస్లోనే 3 సార్లు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. అది కూడా సుదీర్ఘంగా 2-3 గంటలు వాళ్ళు ఈ భేటీ నిర్వహించడం జరిగింది. ఇక్కడ అసలు పవన్ కళ్యాణ్ అంత సీరియస్గా ఏ అంశం గురించి వాళ్ళతో చర్చించారు, అటు అమిత్ షాతో ఇటు చంద్రబాబు నాయుడుతో కలిసి పవన్ కళ్యాణ్ ఏ అంశం మీద మాట్లాడారు, ఇంత సీరియస్గా పవన్ కళ్యాణ్ అంత ఫాస్ట్ మూవ్ ఎందుకు వేశారు అనేది చాలా మందికి అర్థం కాని ప్రశ్న. అయితే ఈరోజు దాని వెనుక కూడా ఒక సాలిడ్ రీజన్ ఉందనేది తెలుగు రాష్ట్ర రాజకీయాలు, ఎస్పెషల్లీ ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న చర్చగా చెప్పాలి మనం. ఇక్కడ మనం చూసినట్లయితే పవన్ కళ్యాణ్ అటు అమిత్ షాని కలిసింది, ఇటు చంద్రబాబు నాయుడిని కలిసి కన్విన్స్ చేసింది మరే అంశమో కాదు, అదే రాజ్యసభ ఇష్యూ. ఈరోజు అంటే ఇంకొక 2 నెలల్లో పూర్తి స్థాయిలో రాష్ట్రానికి సంబంధించి ఒక 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. దేశవ్యాప్తంగా 75 స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. అందులో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 4 ఎంపీ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. ఒకటి సానా సతీష్, యాక్చువల్గా మోపిదేవి వెంకటరమణ వైఎస్ఆర్సీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆయన ఏదైతే ఆ పార్టీకి రాజీనామా చేసి బయటికి వెళ్ళి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తే ఆ స్థానాన్ని టీడీపీ సానా సతీష్కు కేటాయించింది. అందుకు ఆయన కన్విన్స్ కూడా అయ్యారు మోపిదేవి వెంకటరమణ. సో సానా సతీష్ పదవీ కాలం ఈరోజు పూర్తి కాబోతోంది. అదేవిధంగా పరిమళ నత్వాని, రిలయన్స్ అంబానీకి గట్టి ఫాలోయర్ ఆయన. అలాంటి పరిమళ నత్వానికి జగన్మోహన్ రెడ్డి పదవి ఇవ్వడం జరిగింది. ఆయన సభ్యత్వం కూడా రేపు పూర్తి కావస్తోంది. అదేవిధంగా అయోధ్య రామిరెడ్డి కూడా ఈ రోజున ఆయన మనకు తెలిసిందే ఆర్కే మంగళగిరి ఎక్స్ఎమ్మెల్యే ఆర్ రామకృష్ణారెడ్డి వాళ్ళ బ్రదరు, రాంకీ గ్రూప్ అధినేత. జగన్మోహన్ రెడ్డి కేసులో కూడా ఉన్నారు ఆయన. ఆయనకు జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ ఇచ్చారు. ఆయన పదవీ కాలం కూడా, ఆయన వైసీపీలోనే ఉన్నారు ప్రజెంట్, ఆయన పదవీ కాలం పూర్తి కావస్తోంది. మరొక నేత ఎవరంటే మాజీ మంత్రి రామచంద్రాపురం ఎక్స్ఎమ్మెల్యే పిల్లి సుభాష్ చంద్రబోస్. గతంలో మోపిదేవికి ఆయనకి ఇద్దరికి కలిపి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చారు 2019లో. వాళ్ళిద్దరూ ఓడిపోతే వాళ్ళిద్దరికి కూడా ఎమ్మెల్సీ నుంచి మంత్రులు చేశారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల నిర్ణయం తీసుకున్న తర్వాత సిఆర్డీఏ చట్టాన్ని రద్దు చేయాలనుకున్నారో ఆ రోజు కౌన్సిల్లో టీడీపీ బలంగా ఉన్న కారణంగా కౌన్సిల్లో ఆ బిల్లు సిఆర్డీఏ రద్దుకు వాళ్ళు అడ్డుపడే ప్రయత్నం జరిగింది, 3 రాజధానుల బిల్లుకు కూడా. ఈ క్రమంలోనే వాళ్ళ మీద కోపంతో జగన్మోహన్ రెడ్డి కౌన్సిల్ని రద్దు చేసే ప్రయత్నం చేశారు ఆ రోజున. ఈ క్రమంలోనే కౌన్సిల్లో సభ్యులుగా ఉన్న మోపిదేవి అండ్ పిన్నెల్లి ఇద్దరు కూడా రిజైన్ చేశారు తమ మంత్రి పదవులకు, తద్వారా తమ ఎమ్మెల్సీ స్థానాలకు కూడా. ఆ తర్వాత ముందుగా హామీ ఇచ్చినట్టే జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరిని కూడా రాజ్యసభకు పంపించారు. సో మోపిదేవి అటు వెళ్ళిపోయారు. ఇక 4వ వ్యక్తి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి ఉన్న వ్యక్తి అంటే పిల్లి సుభాష్ చంద్రబోస్. ఆయన పదవీ కాలం కూడా పూర్తి కావస్తూ ఉంది. సో ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య దృష్ట్యా వైఎస్ఆర్సీపీ ఖాతాలోకి ఒక్క సీటు కూడా వచ్చే ప్రసక్తే లేదు. అయితే ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించి ఈ 4 కూటమి ప్రభుత్వం మధ్య ఎలా పంపకాలు జరగాలి అనే అంశానికి సంబంధించి ఒక నెగోషియేషన్ ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే అనేక మంది పేర్లు తెర మీదకి వస్తూ ఉన్నాయి. టీడీపీ 3 సీట్లు అడుగుతోంది, 1 సీటు బీజేపీ తీసుకుంటుంది అనేది ఒక ప్రచారం గత కొన్ని రోజులుగా. కాదు, ఏదైతే టీడీపీ 2 సీట్లే తీసుకుంటుంది, 2 బీజేపీ తీసుకుంటుంది అనేది ఒక ప్రచారం. మరోవైపు చూస్తే ఈ క్రమంలోనే జనసేన ఎక్కడ చర్చలోకి రాలేదు ఈ అంశంలో. అందుకనే పవన్ కళ్యాణ్ ఈ విషయం మీద చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు. అందుకే అటు అమిత్ షా దగ్గరికి ఆయన వెళ్లే ప్రయత్నం చేశారనేది అయితే ఒక చర్చ. జనసేన నుంచి ఈరోజు ప్రధానంగా లింగంనేని రమేష్ పేరు ఎప్పటి నుంచో రాజ్యసభకు వినిపిస్తూ ఉంది. బాలినేని శ్రీనివాసరెడ్డి పేరు కూడా వినిపిస్తూ ఉంది. కానీ లింగంనేని రమేష్ అటు అన్ని రకాలుగా పార్టీకి అండదండలు అందిస్తూ వస్తూ ఉన్నారు ఎప్పటి నుంచో బ్యాక్ ఎండ్లో. అందుకే ఆయన వైపు పవన్ కళ్యాణ్ మొగ్గు చూపుతా ఉన్నారు. అందుకే అమిత్ షాతో మాట్లాడిన తర్వాత అటు చంద్రబాబు నాయుడిని కూడా కన్విన్స్ చేయడానికి ఆయన చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారనే చర్చ కూడా జరుగుతూ ఉంది. ఇక 1 సీటు బీజేపీ అడుగుతూ ఉందనేది ఇంకో ప్రచారం. ఇక్కడ మనం చూస్తే విజయసాయిరెడ్డి గతంలో రాజీనామా చేస్తే ఆ సీట్ పాక సత్యనారాయణ కూడా ఇచ్చారు బీజేపీ నుంచి. బీసీ కృష్ణ లాంటి వాళ్ళు కూడా బీజేపీలో చేరి ఆ సీట్ని మళ్ళా బీసీ కృష్ణకే ఇవ్వడం జరిగింది. బీదా రవిచంద్ర యాదవ్ టీడీపీలోకి వెళ్ళారు టీడీపీ వైసీపీ నుంచి. సో మళ్ళీ ఆ సీట్ బీదా రవిచంద్ర యాదవ్కే ఇచ్చున్నారు. ఇక ఈరోజు బీజేపీ నుంచి ఎవరు తెర మీదకి వస్తారనేది మనం పక్కన పెడితే, రాష్ట్రం నుంచి ఇస్తారా, మరి ఇంకెక్కడి నుంచి అన్న ఇస్తారా, ఇంకెవరికన్నా సెలెక్ట్ చేసి ఏపీ నుంచి వాళ్ళని రిప్రజెంట్ చేపిస్తారనేది మనం పక్కన పెడితే, బట్ టీడీపీ నుంచి చాలామంది పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. అటు మనం చూస్తే లోకేష్కి అత్యంత సన్నిహితుడిగా ఫాలోవర్గా పేరున్న కిలార్ రాజేష్ పేరు చాలా ప్రముఖంగా తెర మీదకి వస్తూ ఉంది. అయితే ఈ విషయంలో కొంత నెగోషియేషన్ కూడా ఉంది. ఏదైతే రాజేష్ రాష్ట్రంలోనే ఉండాలని లోకేష్ టీం కోరుకుంటా ఉంది. బట్ అట్ ద సేమ్ టైం ఆయన ఎలాగైనా సరే
రాజ్యసభకు పంపించాలని లోకేష్ అనుకుంటా ఉన్నారు అనేది ఒక చర్చ. ఇఫ్ ఇట్ ఈస్ ఫ్యాక్ట్ అది ఇంకా దాని మీద అయితే ఒక నెగోషియేషన్ అయితే ఉంది ఆ ప్రచారం మీద. అదేవిధంగా మనం చూసినట్లయితే ఇక పార్టీకి సంబంధించి అనేక మంది పేర్లు తెర మీదకి వస్తున్నాయి. ఇక్కడ భాష్యం రామకృష్ణకి ఎప్పుడో చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు అనే ఒక ప్రచారం జరుగుతూ ఉంది. బయట కూడా ఆ ప్రచారం ఉంది ఎప్పటి నుంచో. మరోవైపు చూస్తే సానా సతీష్కి 1 ఇయర్ నుంచి ఆయన కంటిన్యూ అవుతూ వచ్చారు కాబట్టి ఆ పదవి తీసుకున్నారు కాబట్టి ఆయనకే మరొకసారి కంటిన్యూ చేస్తారన్న చర్చ కూడా ఉంది. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ దేవినేని ఉమా దగ్గర నుంచి అనేక మంది పేర్లు ఈ రోజు తెర మీదకి వస్తూ ఉన్నాయి. మొన్నటి ఎన్నికల్లో టికెట్లు దొరక్క పక్కన పెట్టిన నేతలంతా కూడా ఈరోజు రాజ్యసభ రేసులో పోటీ ఉన్నారనేది ఒక ప్రచారం. టీడీఎల్పీ నుంచి కోనేరు సురేష్ దగ్గర నుంచి ఈరోజు, అదేవిధంగా చూస్తే మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ దాకా చాలా మంది పేర్లు ఈరోజు రాజ్యసభ రేసులో అయితే తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఇక ఈ క్రమంలోనే ఈ రోజున రాజ్యసభ రేసులో కసరత్ అనేది టీడీపీకి కూడా క్లిష్టంగా మారింది. ఎందుకంటే ఆల్రెడీ ఏదైతే ఈ నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ఒక దామాషా పద్ధతిలోని టీడీపీ వాటిని ఫాలో అయ్యి టీడీపీ జనసేన మధ్య ఒక ఒప్పందం జరిగింది ఎన్నికలకు ముందు. దాని ప్రకారం పదవులు ఇచ్చే క్రమంలో టీడీపీ వైపు నుంచి కొన్ని నామినేటెడ్ పోస్టులను కూడా లాస్ అవుతూ ఉన్నారు. అందుకే ఇలాంటి అంశాల మీద టీడీపీ ఫోకస్ పెట్టింది. అలాంటి సందర్భంలో ఈరోజు బీజేపీకి అటు జనసేనకి ఈ రాజ్యసభ సీటు కేటాయిస్తే టీడీపీ కూడా కొంత వెనకడుగు వేయాల్సి ఉంటుంది. అందుకనే ఈ విషయంలో చంద్రబాబు నాయుడు అమిత్ షాతో కన్విన్స్ అయ్యారు, అమిత్ షా కూడా కన్విన్స్ అయ్యారు అనేది ఒక చర్చ. పవన్ కళ్యాణ్ రిక్వెస్ట్కు ఇటు చంద్రబాబు నాయుడుని కూడా ఆ దిశగా పవన్ కళ్యాణ్ కన్విన్స్ చేశారు అనేది అయితే ఇంటర్నల్గా ఏదైతే రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. లెట్స్ సీ మరి ఎవరి ఖాతాలోకి ఎన్ని రాజ్యసభ స్థానాలు వెళ్ళబోతున్నాయి అనేది ఇంకొద్ది రోజుల్లోనే మనకు క్లారిటీ వచ్చే అవకాశం.